తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగింది 2023 నవంబర్ 30, ఫలితాలు వచ్చింది డిసెంబర్ 3. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం డిసెంబర్ 7. అయినప్పటికీ రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం యాక్టివ్గా మొదలయింది జనవరి 2024 తర్వాతే. కాబట్టి ఆ చారిత్రక ఘట్టానికి కొనసాగింపుగా ఈ మ్యాటర్ని 24లో ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లు 2 పదవీ కాలాలు ఎదురులేకుండా సాగిన కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పాలనకు చెక్ పెట్టిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ అహంకార ధోరణి, కుటుంబ పాలన, ఆ నలుగురి అక్రమార్జనను టార్గెట్ చేసి ఓడించి నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాని ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము. ఈ గోకాకులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 కలిసి చీరేస్తాం. యనమల రేవంత్ రెడ్డి అనే నేను మహిళలకు ఫ్రీ బస్, 6 గ్యారంటీల ఆఫర్స్, పలు సంక్షేమ పథకాల హామీలతో ఊహించని విజయం సాధించి తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ బాత్రూంలో కాలుజారి హాస్పిటల్లో పడడం, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వెళ్లి కేసీఆర్ను పరామర్శించడం ఇక్కడ హైలైట్.